ఇదే కరెక్ట్ ప్లేస్. ఏం చేస్తున్నావు? కొత్త తెలియదా నీకు? విత్తనం తెచ్చుకున్నా మొక్కను అడ్డుకుంటున్నా. అరే ప్రసాదా, ఏం చేస్తున్నారా? మొక్కలు నాటుతున్నాను రా. అరే నీకు ఇదేం పెంచరా, నీకు మొక్కలు నాటడం? మా తాత పోతూ మాట చెప్పాడు రా, మనిషే పుట్టిన తర్వాత మొక్కలు నాటమన్నాడు. అందుకని రోజుకో మొక్క నాటుతున్నాను రా. మన ఊరోళ్ళేంట్రా, మన అందరు కలిసి కొట్టారు నీకు? కొట్టిన తెలిసింది అవి గంజాయి మొక్కలని. అరే సినయ్య, ఏమైంది ఏడుస్తున్నావు? నా పంటకు పురుగులు పట్టేశారా సుబ్బారావా? మరి మందు కొట్టచ్చు కదా. కొట్టాన్రా. ఏమైంది? పురుగులు పంట రెండు చచ్చిపోయాయి. అదే రా, ఈ ముందు కొట్టేశాను రా మందు అనుకో. ఏమైందిరా? మా తాత హాస్పిటల్లో ఉన్నాడు రా. ఏమైంది? పురుగుల మందు తాగేశాడు రా. పొలం పంట పోయిందని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆడికి అంత సీన్ లేదా? ఈ మందరికి నా మందు తాగేయాడు, ఆ మందరికి ఈ మందు నీ కొట్టాను. ఎడకెళ్తున్నారా? పెళ్లి పనులకి. ఎవరికి పెళ్లి? నాదే పెళ్లి. అయ్యో ఎవరో అమ్మాయి పాపం. పెళ్లి సెట్ అయింది కదా. ఇప్పుడు పెళ్లి ఎప్పుడు రా? మేలో. ఇంకో సంవత్సరం ఆగచ్చు కదరా. ఏ షష్టి పూర్తి పెళ్లి రెండు ఒకేసారి చేసుకోవచ్చు కదా. కరెక్ట్ గా. సార్ అవును సార్. రెండు చెట్లు ఉన్నాయి, ఒక గట్టు ఉంది, భలే చెప్పేస్తున్నారండి. కరెక్ట్. ముగ్గురు ఎర్రి పుష్పాలు ఉన్నాయి. నేను చెక్ చేసేస్తాను. అన్ని కరెక్ట్ చెప్తున్నారు. మీరు ఎవరు సార్? నేను సైంటిస్ట్ సుధీర్. మిస్టర్ సైంటిస్ట్ సుధీర్. ప్రొఫెసర్ ఒకసారి ఇక్కడ వైర్ పెట్టండి. పాటలు బాలేవా? మీరు చెప్పింది కరెక్టే సార్. ఇంకా ఎక్కువ టైం లేదు సార్. సార్ నేను చెప్తాను సార్. ఏమైంది సార్? మరి కొద్ది గంటల్లో ఈ ఊరంతా శ్మశానంగా మారబోతుంది. అంటే ఊరు పొలిమేరలో శ్మశానం వచ్చేద్దనమాట. శ్మశానం అంటే అది కాదురా, ఇక్కడ భూకంపం రాబోతుంది, మీరు అందరూ చచ్చిపోతున్నారు. ఇక్కడ భూకంపం వస్తుంటే మాకు ఎలాగండి నమ్మకం ఉంటుంది? మీరు నమ్మరు కదా ఇక్కడ భూకంపం వస్తుందంటే. ఓకే నేను చెప్తాను. ఏ బాల్ ఇటీ. ఇదేంటి? బాల్ పైకి వేస్తే ఏమైంది? పైకి వెళ్తుంది. పైకి వేస్తే ఎటు వస్తుంది? కిందకి వస్తుంది. చూడండి కిందకి వచ్చింది. దేనివల్ల వచ్చింది? భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది అనమాట. ఆకర్షణ శక్తి వల్ల ఏ వస్తువు పైకి వేస్తే కిందకి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది? కిందకి వేస్తే పైకి వచ్చింది. అంటే భూమికి ఆకర్షణ శక్తి పోయింది, అంటే ఇక్కడ భూకంపం వస్తుంది. నమ్మనండి. ఇప్పుడు నేను సైంటిస్ట్ అని ప్రూవ్ చేయడానికి మీకు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ కావాలి, అంతే కదా? ఓకే నేను చేస్తాను. అగ్గిపెట్టి లేకుండా అగ్గి పొలం వెలిగించగలరా? అగ్గిపెట్టి ఆ కొవ్వొత్తి తీరా. సార్ ఇప్పుడు అగ్గిపెట్టి లేకుంటే క్యాండిల్ వెలిగిస్తారండి. సార్ మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. ఎలా ఉంది ప్రయోగం? నిజంగా మీరు వెలిగించలేదు, నా బుర్రలో వెలుగొచ్చిందండి. గాలి లేకుండా ఇలా ఆర్పాలో తెలుసా? అదే బలవుడిదే ఇది. ఇగో మీరు ఇక్కడ ఉండడం కష్టం, అందరం కలిసి చంద్రమండలం షిఫ్ట్ అయిపోవాలి. మమ్మల్ని చంద్రమండలం తీసుకెళ్తారండి? తీసుకెళ్ళడం కష్టము, కొంచెం డబ్బులు అవుతాయి, కానీ పర్లేదు తెలుసు. ఒక్క నిమిషం. హలో ట్రంప్ చెప్పండి. ఎన్నిసార్లు చెప్పానండి మీకు? రే ఆఫీసర్, ఆ ట్రంప్ బాల్ క్రికెట్ ఆడుతూ కొట్టాడంట, అది నుంచి నెక్స్ట్ ఫ్లైట్ లో పంపిద్దాం పైకి. సార్ నేను నెక్స్ట్ ఫ్లైట్ పంపిస్తానండి. మీకు ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయా ఏమన్నా? ఈ ల్యాండ్స్ అని మావేనండి. ఈ ల్యాండ్స్ అని మీయేనా? సరే అయితే మీరు ఏం చేయాలంటే ఆ పొలాలు నాకు అమ్మేసండి. మరి భూకంపం వస్తే పొలం మీరేం చేసుకుంటారండి? ఇప్పుడు భూకంపం వస్తే భూమి ఏమైంది? విడిపోద్ది. అదే మేము అతికిస్తాం మళ్ళీ. సరే మీరు వైట్ పేపర్ మీద సైన్ చేయండి. అమ్మో, వైట్ పేపర్ లో సైన్ చేయొద్దని మా తాతగారు చెప్పారండి. ఓ పని చేయండి, ఏలు ముద్ర పెట్టండి. ఏలు ముద్ర పర్లేదని చెప్పారు. ఎవడు ఏలు ముద్ర ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓ పని చేయండి, దాని కింద మీ పేరు రాసండి. ఓ ఎవరు సైన్ ఆడు తెలుసా? అదేంటి మీ తాత సైన్ పెట్టద్దన్నాడు? అంటే ఆల్రెడీ స్టాంప్ ఉంది కానీ పెట్టొచ్చండి. కరెక్ట్, అందుకని మీ దగ్గరికి వచ్చా. నేను ఫ్లైట్కి వెళ్ళి పంపించేస్తాను. ఫ్లైట్ లో విండో సీట్ మొత్తం చూడొచ్చు పైన నుంచి అంతా. ఓకే నాకు డ్రైవర్ పక్క సీట్ అవుతుందండి. డ్రైవర్ సీట్ తీసుకో. డ్రైవర్ సీటా? మరి డ్రైవర్ ఎక్కడ కూర్చుంటాడండి? డ్రైవర్ కూర్చోకలా, బటన్ ఒకసారి వెనక్కి వెళ్ళిపోతాడు, రైట్ వెళ్ళిపోతుంటది. మరి బటన్ ఆపేస్తావు కదా? అక్కడే అయిపోయింది. కింద రాదా? రాదు, ఆకర్షణ శక్తి పోయింది కదా భూమికి. మళ్ళీ డ్రైవర్ వచ్చి ఆయన చేయగానే మళ్ళీ ముందుకు వెళ్ళిపోయింది. మీ దగ్గర డబ్బులు ఎంత మొత్తం ఇక్కడ పెట్టండి. విండో సీట్ ఇస్తారు కదా? విండో సీట్ నీకు ఇక్కడ పెట్టు. ఓకే వాళ్ళు పెట్టు. సరే అండి, మీకు ఫ్లైట్ టికెట్స్ అయ్యి నేను పంపించేస్తాను. మర్చిపోయి ఫ్లైట్ టైర్ కి గాలి కొట్టించాలి, ఒక 1,00,000 రూపాయలు అవుతుంది. 2 లక్షలు తీసుకోండి. 2 లక్షలు ఎందుకండి? 2 టైర్లు కొట్టించండి.
సూపర్ అండి మీరు సూపర్ సార్ సరే వెళ్ళొస్తాం మంచిదండి ఏమండి మీ మిషన్ తీసుకుంటారా నాకు కంగ్రాట్స్ చెప్పు దేనికిరా? నేను సైంటిస్ట్ అయిపోయాను క్రెడిట్ కార్డు పొడిసావా కొట్టేసా. ఇప్పుడు నువ్వు సైంటిస్ట్ సైంటిస్ట్ డ్రైవర్ సీట్ నాకు నువ్వు సైంటిస్ట్ అబ్బా చూడు ఫోన్ ఏదో వస్తుంది చూడు హలో చెప్పరా నేను రాట్లా చంద్రమండలం మేము వెళ్ళిపోతున్నాం బయలుదేరి నువ్వు కూడా అవునా నేను చెప్తాను అరే మన ఊరికి వచ్చిన సైంటిస్ట్ కాదట్రా ఆ పక్కూర్లో కూడా అలాగే సైంటిస్ట్ అని చెప్పి అదో డబ్బులతో పారిపోయాడరా చంద్రమండలం లేదు ఫ్లైట్ లేదురా అంటే నీ సైంటిస్ట్ కాదా నువ్వు సైంటిస్ట్ కాదురా కనీసం మిస్టిస్ట్ కూడా కాదు సారీ మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను పైకి వెళ్ళేటప్పుడు గోల్డ్ అలౌ చేయట్లేదంట గోల్డ్ ఉన్న వాళ్ళందరూ కింద పంపించేస్తున్నారు మరి మూట తీసుకొని నెయ్యండి అరే మోటే గోల్డ్ వేసేస్తారు మీరు పర్వాలండి బాగుంటది ఆయన పరిస్థితి రాగండి ఏంటి సార్ ఏంటి నువ్వు సైంటిస్ట్ అరా నువ్వు సార్ నేను సైంటిస్ట్ సార్ ఇదేంటిది డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుని క్రెడిట్ కార్డు అంటే నువ్వా ఏరా మేము పైకి వెళ్తే భూమి విడిపోతే ఏం చేస్తారా భూమిని అతికిస్తాను సార్ నేను అతికిస్తావు భూమి అతికిస్తారు భూమి అతికించరా మ్యాటర్ మొత్తం రివీల్ అయిపోయిందా అంతే. సార్ మీ ఫ్రెండ్ సార్ మీ ఫ్రెండ్స్ మొత్తం చూడండి సార్ అక్కడ చాలా నీ ఎంటర్టైన్మెంట్ దూరం తిరగ ఓ పెద్ద హీరోయిన్లా ఫీల్ అయిపోద్ది ఏదో హీరోయిన్నే నువ్వా మన కాలనీలు అందరూ నన్ను చూసి ఏమంటారు తెలుసా మీరు వచ్చి కాజల్లా ఉన్నారండి అంటారు తెలుసా ఎవడా ముష్నా కొడుకు అంది పిలువాడిని అంటే నేను కాజల్లా ఉండనా కాజల్ అంటే కాశీలో కాటి కమ్ముకునే ముఖం నీది కాజల్ అంట కాజల్ మేం పొగడాలి మీరు అడిగి పొగిడించుకోవద్దు అర్థమైందా ఏనాడు పిల్లని పొగిన ముఖం నీది ఏనాడు పిల్లని పొగిడావు వీళ్ళకి పొగడానికి మనకు ప్రాబ్లం ఏం లేదు సార్ వీళ్ళకి ఒక్కసారి పొగడామనుకో తర్వాత మనల్ని బెల్లంలో అల్లంలో చూస్తారు వీళ్ళు అది అడిక్షన్ అయిపోద్ది ఆహా మన 10 సంవత్సరాల కాపురంలో కాఫీ ఫస్ట్ టైం బాగా పెట్టావే కప్పేతో మానట్టుంది ఒక్క నిమిషం ఈ కప్పు నాది ఈ కప్పు నీది చూసారు సార్ వీళ్ళు వంట రూమ్ లో చేసే నేరాలు ఘోరాలు చూసారా సార్ చెంచాడు నీళ్ళతో కాఫీ ఇస్తేనే మీరు మా మాట వినట్లేదు గట్టి పాలతో కాఫీ ఇచ్చామనుకో ఇక మీరు చల్మోహన్ రంగా అంటారు మాకు తెలియదేంటి మీ మగాళ్ళ పరిస్థితి ఆ సోఫా మీద తీసుకొని అనుకో వీడు అల్లంలో బెల్లం గాడంటే ఎప్పుడు ఫోన్ లోనే ఉంటాడా బయట ప్రపంచంలో ఉండడాడు వాడికి ఏమో తోడలేదు ఆడుకుందామంటే అందుకే ఫోన్ లో ఆడుకుంటున్నాడు ఏమండి వాడి తోడు కోసమైనా మనం ఒక పాపనో బాబునో కందామండి పిల్లల్ని కనడం సినిమా చూసినంత ఈజీ పెంచి పెద్ద చేయడం సినిమా తీసినంత కష్టమే అయినా 9 నెలలు మోసేది నేను కదా అవును దాని తర్వాత జీవితాంతం వాడిని మోయలేక మేము ఇలా అయిపోతాము లోపల రండి కొద్దిగా మాట్లాడాలి మీతో ఎక్కడ గదిలేకి అది పెద్ద పద్మవ్యూహం దాంట్లో ఇరుక్కుంటే బయటకు వస్తామేంటి నీకంటే మన అపార్ట్మెంట్ వాచ్మెన్ అయ్యాం 4 పిల్లలను కన్నాడు నలుగురు కన్నాడు కాబట్టి అపార్ట్మెంట్ లో వాచ్మెన్ అయ్యాడు లేకుంటే అపార్ట్మెంట్ కి ఓనర్ అయ్యేవాడు ఏదేదో చెప్తున్నావు గానీ సంతృప్తినిచ్చే సమాధానం మాత్రం ఒక్కటి రాత్రి నోట్ల నుంచి పాడునోరు ఎక్కడ వస్తది రే ఆడుకుని సగం లోపల రా దీని టార్చర్ భరించడం కంటే ఏదో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం బెటర్ నువ్వు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా నేను ఇంకొక కొడుకుని కనే తీరుతాను చూడు మరి నువ్వు ఇంకో కొడుకుని కనాలనే ధ్యాసలో ఏం మాట్లాడుతున్నా అర్థం అవట్లేదు నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుని ఇంకో పిల్లలు ఎలా కంటావే కొడుకుని కనాలంటే ఈ ఒక్కటే దారి కాదు ప్రపంచంలో చాలా దారులు ఉన్నాయి ఏంటి సౌభాగ్య సౌభాగ్య ఏంటో తెగ ఊపుకుంటూ వస్తున్నావు స్లోగా అన్నాడు సౌభాగ్య లేదా అన్నయ్య లోపట ఉంది కానీ స్లోగా వెళ్ళు అలాగే అన్నయ్య సౌభాగ్య సౌభాగ్య బాగున్నావురా హర్నాథ్ నేను బాగున్నాను కానీ నువ్వేంట్రా ఇలా ఉన్నావు చేతిలో పిల్లోడేంటి నీ చేతిలో నీ పిల్లం హ్యాండ్ బ్యాగ్ ఏంటి పెళ్లికి ముందు ఆకాశంలో రాకెట్ లాగా ఎక్కడెక్కడో తిరిగివ్వండి పెళ్ళైన తర్వాత బాత్రూమ్ లో బకెట్ లాగా ఒక చెట్టు ఉండిపోయాను రా పిల్లోడా ఎన్ని రోజులు అయింది పుట్టి సంవత్సరం పిల్లోడు అమ్మ చేతిలో ఉండాలరా నీ చేతిలో ఉన్నాడేంట్రా అదేరా అధికార మార్పిడి అంటే సిగ్గులేదురా ఇలా మాట్లాడడానికి నీ బతుకు చెడా దరిద్రుడా చెవులు దొబ్బాయా పిల్లోడు
ఏడుస్తున్నాడుగా పాలు పట్టాలని తెలీదా? పడతాను అరే హర్నాథ్ ఈ బ్యాగ్ లో పాల డబ్బా ఉంది కదా తీసివరా. రే పిల్లోడు ఏడుస్తున్నారు రారా. ఇలా తయారైపోయావేంట్రా నువ్వు? పాలు కూడా నువ్వే పడుతున్నావా? థ్యాంక్స్ రా. అవునరా ఆమె తాగుతావమ్మా, మామ దగ్గరికి వెళ్తావా? అదిగో, వెళ్ళు. దరిద్రుడా, మామ దగ్గర ఎంత పగిలిపోతామనుకుంటున్నావా దరిద్రుడా? దరిద్రుడు ఇలాంటి బతకడం కూడా చచ్చిపోవడం బెటర్ కదరా. చాలా సార్లు చచ్చిపోవాలనుకున్నాను రా, కానీ చంటిగాడి కోసం బతుకున్నాను రా. వెళ్దామా? అలాగేనే. ఈ ఊపు మాత్రం దీంది అలాగే ఉంది, ఎక్కడ ఊపు తగ్గట్లేదు దీంది. రకరకాల బెల్లంలో తయారు, ఎంతమందిని మార్చాలో ఏం చేయాలో ఏమి అర్థం అవట్లేదు. లక్ష్మి ఇక్కడ టూలెట్ బోర్డు ఉంది, వెళ్ళి అడుగుదామా? దానికి కూడా నన్ను అడగాలా? నేను ఏం చేస్తున్నావు చూస్తున్నావుగా, నేను పాలిష్ చేసుకుంటున్నాను. డిస్టర్బ్ చేయడం అవసరమా ఇప్పుడు? నిన్ను అడగకుండా ఏదన్నా చేశానా లక్ష్మి? అబ్బో అన్ని నన్ను అడిగే చేస్తున్నాడు మా వీడు. ఇల్లు అద్దెకి ఏమన్నా ఉందా? ఉంది, 10,000 రెంట్. తగ్గుతుందేమో అడగవేంటి? నమ్ముతున్నావు? ఏమన్నా రెంట్ తగ్గుద్దా సార్? తగ్గుతుంది కానీ ఒక కండిషన్. ఏంటో కండిషన్ కనుక్కో. ఏంటి సార్ ఆ కండిషను? నేను రెంట్ తగ్గించాలంటే నీ పెళ్ళాన్ని నువ్వు కొట్టాలరా. ఒక చంప దెబ్బకి 100 రూపాయలు తగ్గిస్తా. కొట్టమని చెప్తున్నాను కదా, కనీసం 10 దెబ్బలైనా కొడితే 1000 రూపాయలు రెంటైనా తగ్గుతుంది. కొట్టు. ఏం కొట్టావురా నువ్వు? ఎలా కొట్టాలి నేను చూపిస్తానురా. ఎలా కొట్టాలంటే నీ పెళ్ళం అబ్బా అంటే 100 తగ్గిస్తా దెబ్బకి. అలా చూస్తావేంటి? కొట్టమని చెప్పాడు కదా, కొట్టు. నిజంగా కొట్టి చంపుతావేంట్రా? నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? అబ్బా నిజంగా కొట్టి చంపేలా ఉన్నాడు వీడు. నాలుగు సంవత్సరాల నుంచి నరకం చూపిస్తుంది సార్. వాళ్ళ రంగుకున్న విలువ ఒకటి లేకుండా వాళ్ళు విప్లవం లేచింది. ఇక నుంచి రోజు నీ పెళ్ళాన్ని ఇలాగే వేటాడుతుండాలి. నీ పెళ్ళం జింక అయితే నువ్వు పులి. నీకు ధైర్యం కావాలన్నప్పుడు నన్ను తలుచుకో, నీ పెళ్ళంలో ఉన్న అల్లం. అప్పుడప్పుడు నువ్వు మగాడను మర్చిపోతే నేషనల్ జియోగ్రఫీ చూస్తూ ఉండు. మగవాళ్ళని రక్షిస్తాయికి వచ్చిన బాలుడన్నా, నువ్వు వీరుడివి. లాల్ సలాం. లాల్ సలాం. అలా నాడు వంగకు నీ బెల్లంలో నా అల్లం. ఆవిడ ఎందుకలా కొట్టించావాళ్ళు ముగ్గురు చేత? పాపం వాడు మగాడన్న సంగతి మర్చిపోయాడే. మగాడ గుర్తుకొచ్చింది వాడికి. గుర్తించాల్సింది మాత్రం గుర్తించావు నువ్వు. అయినా పక్కింట్లో ఫంక్షన్ ఉంది, నేను నైట్ లేట్ గా వస్తా, ఇల్లు జాగ్రత్త. సర్లే, నువ్వు పోతేనే 10 నిమిషాలు ప్రశాంతంగా ఉంటా. పో అటే జావు. ఫంక్షన్లు ఉంటే చాలు, పిలవకుండా వెళ్ళిపోతాను. వచ్చారా బెల్లంలో అల్లం లాగా? ఇంకా రాలేదేమో అనుకున్నా. మా కూతురేదో అల్లుడు ఇంట్లో లేనట్టున్నది. ఫంక్షన్ కి వెళ్ళింది. చాలా అలసిపోయినాం, ఇంట్లోకి పోయి రెస్ట్ తీసుకుంటాం. పడుకోండి. ఇది ఏసీ ఉంది బెడ్రూమ్ లో, పడుకోండి. వాయమ్మో, మా అల్లుడు మంచోడు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటో చూడండి. ఇప్పుడే పక్కింటికి వెళ్ళానో లేదో, అప్పుడే ఇంకొక దాడి తెచ్చి ఇంట్లో దుకాణం పెట్టాడు దరిద్రుడు. అమ్మో, ఎంత పని చేశాడు. ఎప్పటి నుంచో చూస్తున్నాను వీడిని, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి. అప్పుడే నేను బోర్ కొట్టేసాను వీడికి. ఎప్పుడొచ్చా? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నేను ఇక్కడే ఉన్నా. మరి అక్కడ ఉన్నాడు ఎవరు? మీ అమ్మ నాన్న. అమ్మ నాన్న. పాపం బాగా అలసిపోయి వచ్చారంట. ఏసీ వేసుకొని మన బెడ్ మీద పడుకోమని చెప్పానే. అమ్మా నాన్న. ఎప్పుడొచ్చారండి అమ్మా నాన్నగారు? కన్న తల్లిదండ్రి అని చూడకుండా కుక్కను కొట్టినట్టు కొట్టినావు. కూతురు కొరివితాయాను నువ్వు. అల్లుడు దేవుడు ఏసీ రూమ్ లో వండబెట్టిండు. నువ్వేమో లేపి మీ అయ్య కోసి
అమ్మా అది కాదమ్మా వినండమ్మా. అమ్మ అంటే మూతి పనులు రాలగొడతా. నా కూతురు లేదు, అది ఇప్పుడే చచ్చిపోయింది. కావాలనే చేసావు కదా ఇదంతా. నేనెందుకు చేస్తాను కావాలని? నువ్వు కావాలనే చేసావు నాకు తెలుసు. తన కన్న కూతురు చేత కన్న వాళ్ళని కొట్టిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసు. టెక్నీషియన్ కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటది.